కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి రోజా సెల్వమణి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా వీరిని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు రోజా. అక్కడి నుంచి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ఆకాశ దీపం వద్ద వచ్చి కార్తీక మాసం దీపం వెలిగించారు. ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 4 నెలలు పూర్తి అవ్వకముందే విఫలమైందని విమర్శించారు. చిన్నారులపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు రోజా. ఈ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని అలాగే మరి మా ప్రియమైన శివుడిని ఈరోజు దర్శించుకొని మరి ఆకాశ దీపం కూడా వెలిగించుకొని అయ్యవారి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుంది, ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ముఖ్యంగా మహిళలకైతే ఎక్కడ భద్రత కూడా లేకుండా ఈరోజు 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా మానభంగాలు గాని హత్యలు గాని చంపటాలు గాని ముక్కలు చేయటము తగలబెట్టడము ఇవన్నీ వింటుంటే మనం ఎక్కడున్నాము అన్న